డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ. శుక్రవారం కొల్లిపరకు విచ్చేసిన జేసీ, తహసీల్దార్ జి సిద్ధార్థ, ఏఓ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం తులసి, జీడీసీఎంఎస్ జిల్లా మేనేజర్ హరగోపాల్తో కలిసి స్థానిక ఆర్బీకేలో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గత ఏడాది ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. టార్పాలిన్ పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు కొండా కిషోర్ రెడ్డి, వింత వేణుగోపాల్ రెడ్డి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడే ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గత ఏడాది ట్రాన్స్పోర్టు, గోతాల విషయంలో ఎదురైన ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, గన్నీ బ్యాగ్స్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులంతా తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు జేసీ. రైతును కూడా గత సంవత్సరము లేట్గా ఓపెన్ చేయటం ఒకటి, గోతాలు సకాలంలో అందలేదు సార్, లారీలు ఆలస్యమయ్యాయి. లారీ మీరు ఎలా ఏర్పాటు చేస్తారు? లారీ అవగానే ఆ లారీని మిల్లింగ్కి తీసుకెళ్తాం. లారీ ట్రాక్టర్ మీకుంటే మీరు పెట్టుకోవచ్చండి, ఆ డబ్బులు కూడా మీకు ఇస్తాం. మీ ఊర్లో మోతుబరికి ఏమైనా ఉందా ట్రాక్టర్? మీ ఊర్లో ఎవరికి ట్రాక్టర్ లేవా? ట్రాక్టర్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. ఆ ట్రాక్టర్ వాళ్ళకి డైరెక్ట్ మీ అకౌంట్ లో పడుతుంది. ట్రాన్స్పోర్టర్ తో సంబంధం లేదు. ఓకే, ఇది బెటర్. మిల్లర్లు ఇస్తారు, ఆర్ఎస్కే దగ్గర తీసుకోవచ్చు. వస్తాయి సార్, వస్తాయి. అరేంజ్మెంట్ చేసాము, గోతాలు మీకు వస్తాయి. మీరు ఆర్ఎస్కేలో షెడ్యూలింగ్ ఇవ్వగానే మీకు గోతాలు ఇస్తారు. బిఏ చెప్తే మీకు ఇస్తాం. లేదు లేదు, ఈసారి ప్లాన్ చేసాము, గన్నీలకి ప్లాన్ చేసాము. ట్రాన్స్పోర్ట్ కూడా మీరు ట్రాక్టర్లు మీ సొంతంగా నాకు అనుభవ ప్రకారం ఇక్కడ మనకి బేసికలీ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మీ గురించి గని ఖచ్చితంగా టైమ్లీ పెట్టాలి, అండ్ సెకండ్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి. ఓకే, సో గని గురించి ఆల్రెడీ ఇది నేను కంటిన్యూస్లీగా ఫాలోఅప్ చేస్తున్నాను, మేడం కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, మన తహసీల్దార్స్ కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. అది మిల్లర్స్ ద్వారా ఇది ఏర్పాటు చేయాలి. ఓకే, సో మీ షెడ్యూలింగ్ ముందు మీకు ఇస్తాం. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. నా సెకండ్ పాయింట్ అంటే ట్రాన్స్పోర్టేషన్. మేము ఏమనుకుంటున్నాము దట్ బెటర్ మీరు మీ ఊర్లో ఎవరైతే రైతులు దగ్గర దిస్ ట్రాక్టర్ ఉంది, మీరు ఏర్పాటు చేస్తే డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బు పడుతుంది. ఎకరాల మొక్కజొన్న వేస్తే ఆ ట్రాక్టర్ అతనికి ఆదాయం 10,000 రూపాయలు వస్తుంది. అదే ఒక ధాన్యాన్ని ఇక్కడి నుంచి లోడ్ చేసుకెళ్ళి ఒక 12 గంటలు అక్కడ వెయిట్ చేసి అక్కడి నుంచి వస్తే అతను ఇచ్చే బాడీకి కానీ ఆ సమయంలో ఆ ట్రాక్టర్ అతనికి ఇక్కడ వచ్చే ఆదాయానికి పోల్చుకుంటే చాలా వేరియేషన్ వస్తుంది. అందుకని దాదాపుగా 95% ట్రాక్టర్లు ఎవరో ఇక్కడి నుంచి ధాన్యం తీసుకోవడానికి సుముఖత చూపించరు. డిపార్ట్మెంట్ వైపు నుంచి మీరు ఒక ఆర్టీఓ అధికారిని 1 or 2 ఎవరైతే సపోజ్ మీకు సడన్ గా మీకు వర్షం పడింది, త్వరగా మీకు ఇది పంపించి